6th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి సెకండ్ యూనిట్ ద స్నేక్ క్యాచర్ లెసన్ నుంచి గ్రామర్ తెలుసుకుందాం. గ్రామర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. గ్రామర్లో వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో వన్ టైప్. ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్. ఫస్ట్ పిక్చర్లో వచ్చేసి చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సెకండ్ పిక్చర్ వచ్చేసి దే ఆర్ వాచింగ్ టీవీ. థర్డ్ పిక్చర్ వచ్చేసి ద బాయ్ ఈజ్ రైటింగ్. ఫోర్త్ పిక్చర్లో వచ్చేసి మదర్ ఈజ్ కుకింగ్. All the sentences in the above pictures are giving information about ongoing actions. ఇక్కడ పైన పిక్చర్ కింద ఇచ్చిన సెంటెన్సెస్ అన్నీ కూడా ఆన్గోయింగ్ యాక్షన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అనగా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఫస్ట్ పిక్చర్లో వచ్చేసి పిల్లలు ఈత కొలనులో ఈత కొడుతూ ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో వచ్చేసి దే ఆర్ వాచింగ్ టీవీ. వారు టీవీ చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాలుడు రాస్తూ ఉన్నాడు. ద బాయ్ ఈజ్ రైటింగ్. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ వచ్చేసి మదర్ ఈజ్ కుకింగ్. అంటే ప్రస్తుతం వంట చేస్తూ ఉంది. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి సెంటెన్సెస్ని తెలియజేస్తూ ఉన్నాయి. We write sentences in the present continuous, present progressive to describe a continuing or ongoing actions at the present time. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఆన్గోయింగ్ యాక్షన్ని అనగా ప్రజెంట్ జరుగుతూ ఉన్న పనులను గురించి తెలియజేస్తూ ఉంటుంది. ప్రజెంట్ టైంలో అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ దీస్ కంటెక్ట్స్. ఇక్కడ వచ్చేసి వర్బ్ ఫామ్ అనేది ఇంగ్ అనేది వస్తుంది. ప్రస్తుతం జరుగుతూ ఉంది, వర్బ్ అనేది జరుగుతూ ఉంది అని తెలియజేయడానికి వర్బ్కు చివరిలో ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ వచ్చేసి వర్బ్ V1, నెక్స్ట్ ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్. ఈ వర్బ్ వచ్చేసి ఇంగ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ వచ్చేసి నౌ fill in the blanks with suitable verbs, verb forms provided in the brackets. He is dash about my handwriting at present. ఇక్కడ వచ్చేసి బ్రాకెట్లో కంప్లైన్ అని ఇవ్వడం జరిగింది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇందాకనే మనం స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ ఇంగ్ ఫామ్, ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంటుంది. అంటే కంప్లైనింగ్, అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి షీ ఈజ్ డాష్ magnificent tennis in this match. ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది.
playing. Next, it is dash now. It is raining now. అంటే ప్రస్తుతం వర్షం కురుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి we are dash dinner now. We are having. We are having dinner now. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ బీ క్వైట్. ఐ యామ్ డాష్. వర్బ్ వచ్చేసి వర్క్, దీనికి వర్బ్ ఇంగ్ ఫామ్ వచ్చేసి వర్కింగ్. నెక్స్ట్ వచ్చేసి లుక్ సంబడి ఈజ్ డాష్ ఇన్ ద పూల్. ఇక్కడ స్విమ్ అనేది వర్బ్, ఇక్కడ వచ్చేసి ఆన్సర్ స్విమ్మింగ్. నెక్స్ట్ వచ్చేసి లుక్ ఎట్ ద ఫాలోవింగ్ పిక్చర్. సోనీ, రీటా, భాను, ప్రసాద్ అండ్ హరి visited the park along with her pet dog and a dove. Look, there are butterflies and 2 small boats in the picture. Now write sentences with verbs denoting actions at present. You can use the following verbs. One is done for you. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ వర్బ్స్ వచ్చేసి ఫ్లై, లుక్, వాక్, షో, వాచ్, ట్విట్ అనేవి వర్బ్స్. ఏ బర్డ్ ఈజ్ ట్విట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి లుక్ ఎట్ ద ఫాలోవింగ్ టేబుల్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. దిస్ టేబుల్ ఎనేబుల్ యూ టు రైట్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రిపేర్ మోర్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్ నౌ. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ వచ్చేసి క్రింద పేజీలో టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ నుంచి మనం సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయాలి. మన కోసం ఒకటి పూర్తి చేయడం జరిగింది. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇక్కడ వచ్చేసి ఐ యామ్ వాచింగ్ ద టెలివిజన్ నౌ. నెక్స్ట్ వచ్చేసి ఐ యామ్ నాట్ వాచింగ్ టెలివిజన్ నౌ. ఇలా మనం సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏమిటంటే సబ్జెక్ట్ అనేది ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టు హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు వచ్చేసి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వీటికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ నాట్ రీడింగ్ నౌ. మరొక ఎగ్జాంపుల్ షీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద క్రికెట్. షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి యూ అంటే వీ, దే ఇవి హెల్పింగ్ వర్బ్స్గా. ఇవి వచ్చేసి ప్రొనౌన్స్ వచ్చినట్లయితే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి ఆర్ అనేది వస్తుంది. యూ, వీ, దే అనేవి ఫ్లూరల్ ఫామ్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కూడా ఫ్లూరల్ ఫామ్లో ఉంటుంది. ఐకి వచ్చేసి యామ్, హీ, షీ, ఇట్కి వచ్చేసి ఈజ్, యూ, వీ, దేకి వచ్చేసి ఆర్. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇక్కడ వచ్చేసి యూ ఆల్రెడీ know about adjectives and their functions in sentences. They not only describe nouns but also compare them in degrees in terms of quality as follows. ఇక్కడ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేవి కేవలం నౌన్స్ని డిస్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా
నౌన్స్ని కంపారిజన్ కూడా చేస్తాయి. కంపేర్ దెమ్ ఇన్ ద డిగ్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ యాజ్ ఫాలోస్. ఇక్కడ కంపారిజన్ గురించి కింద ఇవ్వడం జరిగింది. నౌన్స్ యాడ్జెక్టివ్స్ అనేవి కేవలం నౌన్స్ని డిస్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా కంపేర్ కూడా చేస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హ్యాపీ. హ్యాపీకి కంపారిటివ్ డిగ్రీలో వచ్చేసి హ్యాపియర్, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి ద హ్యాపీయెస్ట్, గుడ్కి వచ్చేసి బెటర్, ద బెస్ట్, యూస్ఫుల్కి వచ్చేసి మోర్ యూస్ఫుల్, ద మోస్ట్ యూస్ఫుల్, యంగ్కి వచ్చేసి యంగ్, యంగర్, ద యంగెస్ట్, స్వీట్కి వచ్చేసి స్వీట్, స్వీటియర్, ద స్వీటెస్ట్, హాట్కి వచ్చేసి హాట్, హాటర్, ద హాటెస్ట్ అనేవి 3 ఫార్మ్స్ అన్నమాట. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ 3 ఫార్మ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి we use the comparative of the adjectives to compare on persons or one thing with other persons or things. ఇక్కడ వచ్చేసి కంపారిటివ్ అనేది ఇద్దరు వ్యక్తుల గురించి అయినా కావచ్చు, 2 వస్తువుల గురించి అయినా కావచ్చు కంపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. We use the superlative forms of adjective to compare one person or thing with his, her, its whole group. ఇక్కడ వచ్చేసి కంపారిజన్ అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల గురించి అయినా కావచ్చు, 2 వస్తువుల గురించి అయినా కావచ్చు. కానీ సూపర్లేటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ ఫామ్ అనేది వచ్చేసి కేవలం ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని గురించి మాత్రమే తెలియజేస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి హోల్ గ్రూప్ మొత్తానికి ఒక పర్సన్ లేదా ఒక థింగ్ గురించి మాత్రమే తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా కింద సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్. మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్. ఇక్కడ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో ఇవ్వడం జరిగింది. మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్స్. మీ ఇంటి కంటే మా ఇల్లు పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 హౌసెస్ గురించి కంపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ద పసిఫిక్ ఓషన్ ఈజ్ డీపర్ దాన్ ద ఆర్కిటిక్ ఓషన్. ఇక్కడ వచ్చేసి ఆర్కిటిక్ ఓషన్ మరియు పసిఫిక్ ఓషన్ గురించి కంపారిజన్ అనేది చేయడం జరిగింది. థర్డ్ సెంటెన్స్ వచ్చేసి ద ఎర్త్ ఈజ్ లార్జర్ దాన్ ద మూన్. ఇక్కడ మూన్ గురించి ఎర్త్ గురించి కంపారిజన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి ద జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇది వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇక్కడ వచ్చేసి సోలార్ సిస్టమ్ మొత్తంలోకి కూడా బిగ్గెస్ట్గా ఉన్నది ఏది అని అంటే జూపిటర్. అంటే ఇది హోల్ గ్రూప్ మొత్తానికి కేవలం ఒక్క గ్రహాన్ని గురించి మాత్రమే, ఒక్క ప్లానెట్ గురించి మాత్రమే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి షీలా ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. షీలా ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ వచ్చేసి క్లాస్ అనేది ఒక గ్రూప్ అయినట్లయితే క్లాస్ మొత్తానికి షీలా స్మార్టెస్ట్ గర్ల్. ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ప్రపంచం మొత్తానికి ఎత్తైన శిఖరం వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. అంటే దీన్ని మించినది లేదు అని. ఇక్కడ వచ్చేసి ప్రపంచం మొత్తానికి వరల్డ్ ఎత్తైన శిఖరం వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి బామ్మ ఈజ్ డాష్ రాధా. ఇక్కడ కంపారిజన్, ఇక్కడ బామ్మ రాధ గురించి కంపారిజన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రిటియర్ దాన్ రాధా. నెక్స్ట్ వచ్చేసి హరీష్ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్.
ఇక్కడ క్లాస్ మొత్తానికి చెప్పడం జరిగింది కాబట్టి హరీష్ ఈజ్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. టాలెస్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ ఈజ్ డాష్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ వచ్చేసి అడవి మొత్తానికి కాబట్టి ఎలిఫెంట్ అనేది బిగ్గెస్ట్ ఎనిమల్. ఎలిఫెంట్ ఈజ్ బిగ్గెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఈజ్ డాష్ కాటన్. ఇక్కడ వచ్చేసి కంపారిజన్, ఐరన్కి కాటన్కి కంపారిజన్ చేయడం జరిగింది కాబట్టి ఐరన్ ఈజ్ హెవియర్ దాన్ కాటన్. అంటే కాటన్ కంటే ఐరన్ అనేది బరువుగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి అనంతపురము ఈజ్ డాష్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా అని చెప్పడం జరిగింది కాబట్టి లార్జెస్ట్. ఇంతటితో గ్రామర్ అనేది కంప్లీట్ అయ్యింది.